జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ పరివార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తాము మోదీ పరివార్ అని చెప్పుకుంటున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాల బయోల్లో ఈ పదాన్ని రాసుకుంటున్నారు. మోదీ పరివారంలో తాము భాగమేనని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో మైండ్ బీ చౌకీదార్ అని పెట్టుకున్నట్లే ఇప్పుడు కూడా మోదీ పరివార్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడెందుకు జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం ఇండి కూటమిలో భాగమైన ఆర్జేడీ చీఫ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నిజమైన హిందువు కాదని పేర్కొన్న ఆయన అందుకు ఉదాహరణ కూడా చెప్పారు. ఆయన తల్లి హీరాబా మోదీ డిసెంబర్ 2022లో చనిపోయినప్పుడు మోదీ గుండు కొట్టించుకోలేదని గుర్తు చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు చనిపోయినప్పుడు గుండు కొట్టించుకోవటం ఆచారమని పేర్కొన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో నిర్వహించిన జన్ విశ్వాస్ మహా ర్యాలీలో లాలూ యాదవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా విపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ప్రధానికి కుటుంబం లేదని, అందుకే వారసత్వ కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దీనికి బీజేపీ నేతలు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ వంటి అగ్రనేతలతో సహా పలువురు తమ ఖాతాల్లో మోదీ కా పరివార్ అనే పదాన్ని జోడించారు. తామంతా మోదీ కుటుంబమే అంటూ ఆయనకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే లాలూ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే అని చెప్పారు. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు వీరంతా నా కుటుంబ సభ్యులే అన్నారు. దేశంలోని ప్రతి పేద వ్యక్తి నా కుటుంబమే అని, ఎవరూ లేని వారికి మోదీ ఉన్నారని చెప్పారు. మోదీకి వారంతా ఉన్నారు. మేరా భారత్ మేరా పరివార్ అనే భావనతోనే తాను జీవిస్తున్నానంటూ ధీటుగా బదులిచ్చారు. దీంతో బీజేపీ పార్టీ ఆశాంతము మోదీ పరివార్ అనే పదాన్ని తన ట్విట్టర్లో ట్రెండ్ చేస్తోంది. అనేక మంది అగ్రనాయకులు ఈ పదాన్ని తమ బయోలో చేర్చుకుంటున్నారు. అయితే సరిగ్గా ఇటువంటి ఘటన 2019 ఎన్నికల్లో కూడా చోటు చేసుకుంది. అప్పట్లో మోదీపై చౌకీదార్ చోర్ హై అనే నినాదాన్ని కాంగ్రెస్ బీజేపీపై ప్రయోగించింది. చౌకీదార్ చోర్ హై అనే నినాదంతో మోదీ దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకువెళ్లాలని భావించింది. మోదీని చోర్ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లితే ఎన్నికల్లో లాభించే అవకాశం ఉందని కాంగ్రెస్ భావించింది. కానీ దీన్ని బీజేపీ అంతే ధీటుగా తిప్పికొట్టేసింది. మైన్ బే చౌకీదార్ అంటూ ఆ నినాదాన్ని తిప్పికొట్టారు. తనను కొంతమంది చౌకీదార్ అంటున్నారని, తాను నిజంగానే చౌకీదార్ అని చెప్పారు. తాను దేశానికి, దేశ ప్రజలకు చౌకీదార్లా ఉంటానని అన్నారు. దీంతో దేశంలో అందరూ మొయిన్ బీ చౌకీదార్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేశారు. మోదీతో పాటు బీజేపీ కార్యకర్తలంతా తమ ప్రొఫైల్ నేమ్ లో చౌకీదార్ అని పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చౌకీదార్ చోర్ హై అని అనలేకపోయింది. దేశ ప్రజలంతా తాము చౌకీదార్ అని అనుకుంటున్న సమయంలో చోర్ హై అని అంటే అది అంతిమంగా కాంగ్రెస్ కే నష్టాన్ని చేకూరుస్తోంది. దీంతో హస్తం పార్టీకి ఆ నినాదాన్ని గట్టిగా వినిపించలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలన్నీ మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఎన్నో ఏళ్లుగా మోదీని కుటుంబం లేని వ్యక్తి అని, అతనికి కుటుంబ వ్యవహారాలేమీ తెలియవని విమర్శిస్తూనే వచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు మోదీకి నష్టం చేకూరకపోగా లాభాన్నే చేకూర్చాయి. అదే సమయంలో ఏ పార్టీ అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసిందో ఆ పార్టీ దారుణంగా దెబ్బతిన్న చరిత్ర కూడా ఉంది. 2017లో గుజరాత్ ఎన్నికల విషయాన్ని ఓసారి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ చేసిన నీచ్ వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆకాంక్షను వాస్తవం చేయడానికి కృషి చేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని, ఆయన కుటుంబంపై మోదీ చెడుగా మాట్లాడుతున్నారని, అది కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ చెడుగా మాట్లాడుతున్నారని విమర్శిస్తూ ఆ వ్యక్తి చాలా నీచుడు, సభ్యత లేనివాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సమయంలో నీచ రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్ తనపై నోరు జారిన నిమిషాల్లోనే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీ ఆయన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మొఘలాయి మనస్తత్వం కలవారు తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తాను నీచ జాతివాడినని మణిశంకర్ అయ్యర్ అవహేళన చేశారు.
చేస్తున్నారని, ఇది మొత్తం గుజరాతీయులను భారతీయులను అవమానించడమేనంటూ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీపై మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తక్షణమే స్పందించారు. కాంగ్రెస్ ను నిత్యం విమర్శించేందుకు బీజేపీ ప్రధాని పరమరోత భాషను ఉపయోగిస్తుంటారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కి ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వం ఉన్నాయని పేర్కొన్న రాహుల్, మణిశంకర్ అయ్యర్ ను తాను సమర్థించడం లేదని, ఆయన ఉపయోగించిన భాష, బాణీని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని పేర్కొన్నారు. ఆయన క్షమాపణలు చెప్తారని భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మణిశంకర్ వెనక్కి తగ్గారు. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. తన మాతృభాష హిందీ కాకపోవడంతో ఇంగ్లీష్ పదాలను హిందీలోకి తర్జుమా చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. నేజ్ అనే మాట ద్వారా తాను చెప్పాలనుకున్నది వేరని, అర్థమైంది వేరొకటి కాబట్టి క్షమాపణలు చెప్తున్నట్టుగా చెప్పారు. అయితే అప్పటికే పోలింగ్ జరుగుతున్న గుజరాత్ రెండో విడత ఎన్నికల వేళ ఆయన వ్యాఖ్యలు పోలింగ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుంచి మణిశంకర్ అయ్యర్ ను సస్పెండ్ చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మణిశంకర్ అయ్యర్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఆ రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చింది. నాడు కుల రిజర్వేషన్లు ఉచ్చ దశలో ఉన్న సమయంలో కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చింది. పాటీదారు ఉద్యమం, జాటు రిజర్వేషన్లు కొనసాగుతున్న సమయంలో బీజేపీ ఓటమి పాలవుతుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ సమయంలో మోదీపై మణిశంకర్ అయ్యర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హస్తం పార్టీ ఓటమి పాలైంది. నీచ్ అనే వ్యాఖ్యలు గుజరాత్ లో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అప్పటికే మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ లో 3 సార్లు సీఎం గా గెలుపొందిన వ్యక్తిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తమ నేత ప్రధాని అయ్యారనే భావన ప్రజల్లో ఉంది. అటువంటి వ్యక్తిని నీచ్ అని సంబోధించడం తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది. ఇక ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో మోదీ తల్లిని అవమానించడమే కాకుండా సనాతన ధర్మాన్ని అవమానించారు. మోదీకి తల్లి హీరాబాకు అవినాభావ సంబంధం ఉంది. మోదీ చిన్నప్పటి నుంచి తల్లే పెంచటం, ఆ తర్వాత సీఎం, ప్రధాని అయిన తర్వాత కూడా వారి అనుబంధం అలాగే కొనసాగింది. ఒక దేశానికి ప్రధాని అయినా తల్లికి పిల్లవాడే అన్నట్టు ఇంటికి వెళ్ళినప్పుడల్లా మోదీ చేతికి 100 రూపాయలు ఇచ్చేది. అంతటి అనుభవాన్ని లాలూ అవమానించారు. హీరాబా ఇటీవలే వయసు పైబడడంతో మరణించారు. సాధారణంగా కొంతమంది ఆచారం ప్రకారం గుండు కొట్టించుకుంటారు. మరికొంతమందికి తమ ఆచారం రీత్యానో మరి ఇతర కారణాలతోనో గుండు కొట్టించుకోరు. మోదీ గుండు కొట్టించుకోకపోయినా అతనికి తల్లిపై ఉన్న ప్రేమ శంకించలేనిది. వారిద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండేది. గుండు కొట్టించుకోలేదు కాబట్టి ఆయన హిందువే కాదని అవమానించడం తగదు. దీన్ని బీజేపీ అంతే ధీటుగా తిప్పికొట్టింది. మోదీకి తల్లి లేకపోతే తామున్నామంటూ మోదీ పరివార్ అనే హ్యాష్ ట్యాగ్ ని దేశ ప్రజలు ట్రెండ్ చేస్తున్నారు. చాలా మంది తమ బయోలో మోదీ పరివార్ అనే పేరును ఉపయోగిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఈ పేరును వినియోగిస్తున్నారు. దీంతో మరోసారి ఇండి కూటమి పార్టీలన్నీ తమ ఓటమిని తామే కాలరాసుకున్నట్లయింది. లాలూ ప్రసాద్ యాదవ్ సదరు వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా అక్కడే ఉన్నా దాన్ని వ్యతిరేకించకపోవడంతో ఇది అన్ని పార్టీలకు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.